సినీ నటి మాధవీలతపై వెనక్కు తగ్గారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక లైన్ దాటి మాట్లాడారు, కొంత అసభ్యకర పదజాలను ఉపయోగించారు. దీంతో మాధవీలతకు సారీ చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాధవీలతపై అలా మాట్లాడడం తప్పే అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. వయసు ప్రభావం ఆవేశంలో మాట జారాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి తన మాటలను వెనక్కు తీసుకున్నారు. మహిళలంటే నాకు చాలా గౌరవం, నా మీద కామెంట్స్ చేసిన వాళ్ళంతా ఫ్లెక్సీగాళ్లే అంటూ జేసీ మాట్లాడారు. నేనేంటో తాడిపత్రి ప్రజలకు బాగా తెలుసు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 31న మహిళలకు పార్టీ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఓన్లీ ఫర్ విమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనొద్దు అంటూ మాధవీలత రియాక్ట్ అయ్యారు. ఒక వీడియో చేసి పెట్టారు. మాధవీలత యామిని కూడా రియాక్ట్ అయ్యారు. అయితే మాధవీలతపై బూతులతో విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాధవీలతపై తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ఇది వివాదంగా మారింది. మాధవీలతపై తాడిపత్రి మహిళలు కూడా కేసు పెట్టారు. అయితే మాధవీలత ఈ విషయంపై మహిళా సంఘాలకు ఫిర్యాదు చేస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను అని మాధవీలత కూడా ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు. వయసు ప్రభావం రీత్యా ఆవేశంలో మాట్లాడాను, నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీళ్ళందరూ అంటారన్నారు. నేను తప్పు చేసిన అదే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము ఇక ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిలంటే ఏం రాదు పాపం, అమ్మాయిలంటే నాకేం రాదు పాపం. కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు, ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ వేర్ ఇట్ ఈస్ షీ. ఎవరు బతుకు తెరువు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ రాజకీయ నాయకులందరూ మాట్లాడతారు చూడే, ఎట్లా మాట్లాడతాడు, మంచిది కాదు.